విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి నడపాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో ఆర్టీసీలో గుర్తింపు సంఘాలైన ఎన్ఎంయూఏ, ఈయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు. అద్దె విద్యుత్ బస్సులు, ఇతర సమస్యలపై చర్చించారు. కొన్ని డిపోలను, అద్దె బస్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని కోరినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కృష్ణబాబు భరోసా ఇచ్చారని వెల్లడించారు. వల్ల బయట ప్రైవేటైజ్ అనేది మరి కార్మికుల్లో ఆందోళన ఉందో దాన్ని స్పష్టంగా ఇవాళ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఆ డిపోలు ఎత్తేసిన పరిస్థితి ఏదైతే ఉందో మరి ఆయన ఏదో స్పష్టంగా సైట్ వాళ్ళకి ఇచ్చేది లేదు, అది ఆర్టీసీ కింద ఉంది. వాటిని ప్రైవేట్ వాళ్ళది అనుకుంటాం అనేది కాదు, ఓన్లీ లీజ్ వరకే, వాళ్ళు మెయింటెనెన్స్ వరకు మాత్రం ఇవ్వడం జరిగింది తప్ప ఆర్టీసీ కింద ఉంది, స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ ప్రైవేట్ అనే పదం నుంచి ఏదైతే అన్ని అటువైపు వెళ్లే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రజల్లో కూడా ఆందోళన వచ్చే పరిణామం ఉంది. కాబట్టి మా ఆందోళన ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లండి. వాటిలో వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఇవాళ తొలగించాల్సిన బాధ్యత ఉందని మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉద్యోగ పద్ధతికి అలాంటి ముప్పు రాదని చెప్పడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే ఉన్న ఉద్యోగుల భరోసా కాదు, భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకూడదు, ఆర్టీసీకి ఉన్నటువంటి విలువైన ఆస్తులు ప్రైవేట్ ఆపరేటర్లకు వెళ్ళకూడదు అనేది మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం జరగదనే భరోసా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పష్టంగా రాకపోతే ఈ ఆందోళన కార్యక్రమాల్లో భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉంటాయి.